ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం క్రిస్మస్ దినాల్లో ఉంటున్నాం, రక్షకుడు పుట్టిన దినాల్లో ఉంటున్నాం. ఈ రక్షణ విలువేంటో తెలుసుకుంటున్నాం. అలాగే నేను లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనంలో ఈ రక్షణ ఎందుకు ఇవ్వబడిందంటే, బైబిల్లో రాయబడిన మాట, మనము పాపం విషయమై విమోచించబడిన జ్ఞానం కలిగి ఉండటానికి ఈ రక్షణ అనుగ్రహించబడిన చూస్తాం. మనకు జ్ఞానము అనుగ్రహించబడింది, రక్షణ జ్ఞానం అంట. ఏంటి? ఎందుకు ఈ జ్ఞానం అంటే, మనం పాపము నుంచి విడిపించబడ్డాము, లోకము నుంచి తప్పించబడ్డాము, మరణము నుంచి, నష్టం నుంచి కాపాడబడ్డాము అనే జ్ఞానం కలిగి ఉండటానికి ఈ రక్షణ ఇవ్వబడింది. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నాయన, ఈ జ్ఞానమును ఎందుకు ఇచ్చావో మీ రక్షణ ద్వారా మాకు తెలియపరచును. రక్షణ జ్ఞానం అని మాట్లాడాం. అవునయ్యా, మా పాపము నుంచి, శాపము నుంచి, మరణం నుంచి, నష్టము నుంచి, పాతాళము నుంచి మమ్మల్ని తప్పించడానికి మీరు ఇచ్చిన ఈ రక్షణ జ్ఞానముకై వందనాలు. ఈ రక్షణ జ్ఞానంలో నీ బిడలమైన మేమందరం ఎదుగుదుముగాక, బిడలముగా వర్ధిల్లుదుముగాక అని నీ పాదాలు పట్టుకుంటూ కృతజ్ఞతాస్తుతులు మీకు అర్పిస్తూ, ముందున్న సమయం కాలం అంతా మీకు అప్పగిస్తూ, మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రక్షణ జ్ఞానం మనకు తోడైనను గాక. గాడ్ బ్లెస్ యు.